రే ఇంకా ఏంట్రా ముసుగులో గుద్దులాట, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫోన్ ఎవరికి చేస్తున్నావురా? ఇప్పుడు చూడు. సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుర్రదెయ్యాలు ఎలా విరవిగుతున్నాయో చూడరా. చెప్తా. అక్కడి నుంచి రియాక్షన్ రావట్లేదేంట్రా? ఓర్ని దయ్యాలు కూడా కౌంటర్లు వేస్తున్నాయంట్రా. ఈ మధ్య అవి కూడా సినిమాలు చూస్తున్నాయేమో. ఈ స్కీమ్ మమ్మీ. అరే ఇలా కాదురా, అది తీసుకో. రే ఓ పని చేద్దాం. ఇదిగో ఈ ఇటుకు తీసుకో. రేయ్ అసలు మీరు దెయ్యాలేనా? దెయ్యాలు ఎక్కడన్నా రాళ్లతో చంపుతాయా? తండి మీరు మాత్రం మమ్మల్ని ఏ చెట్టు మీదకి తీసుకుపోయి పీక్కు తినకుండా ఇలా కర్రలతో వస్తారమ్మా? మేమెందుకురా పీక్కు తింటాం? మేము మనుషులం. మేము దెయ్యాలం కాదు, దొంగలం. దొంగలా? అంటే మీరు దయ్యాలు కాదన్నమాట. దయ్యాలం అని చెప్పుకునే దొంగలం. మ్యాటర్ అర్థమైపోయిందిరా. వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దెయ్యాల్లో భయపెడతారు. వాళ్ళు భయంతో గుండాయి చచ్చిపోతే వీళ్ళు దోచేసుకుంటారు. అసలు విషయం తెలుసుకోకుండా మీడియా ఇక్కడ దెయ్యాలున్నాయని ఊదరగొట్టిందన్నమాట. ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ వ్యాపారం? ఇదే మొదటి రోజు. రాత్రి టీవీలో న్యూస్ చూసి మేము ప్లాన్ చేసుకున్నాం. అది సరే, దొంగలు దెయ్యాలుగా కటింగ్ ఇచ్చింది ఈ రోజే అయితే వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం, అంతకంటే క్రితం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా చచ్చిపోయినట్టు? ఏముందిరా, వీళ్ళే భయపెట్టుంటారు. సరదాగా నిజం చెప్పిండ్రా. నా బిడ్డ మీద ఒట్టు, మేము ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఆఖరిసారి కూడా. ఎవడరాదే? రేయ్ ముందుకొచ్చి మాట్లాడరా. ఎవరది? నన్ను ఎదుక్కుంటూ వచ్చారుగా, మీరే నాకు ఎదురుగా రండి. ఓహో రేయ్ నువ్వు అట్టెళ్ళు. సరేరా, మీరు అట్టెళ్ళండి. నువ్వు అట్టెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. రాఘవా, అభి, కవిత.